సార్ ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి హ్యాపీగా ఉంటుంది? నేను ఈ క్వెషన్ ఎందుకు అడిగానో నేను తర్వాత చెప్తాను. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి అమ్మాయి హ్యాపీగా హ్యాపీగా ఉంటుంది? ఉంటుంది. బావ్ ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ తెలుసా మీకు? యా. ఎలాంటి అబ్బాయి అంటే అక్కడ మనకి ఏమన్నా పెళ్ళికి సంబంధించి ఏదన్నా దీన్ని ఏమంటారు, మనం ఏదైనా మొబైల్ కొనుక్కుంటాం అనుకోండి, మొబైల్తో పాటు మనకు ఒక లోపల ఏమొస్తుంది, ఒక పేపర్ వస్తుంది. ఏంటిది? మొబైల్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఏం కథ అనేది వస్తుంది, కరెక్ట్. మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ వస్తుంది. లేదు. సో ఎవరైనా అబ్బాయికి మాన్యువల్ ఏమన్నా ఉందా? పలానా ఒక అబ్బాయిని చేసుకుంటే ఆ అబ్బాయిని ఇలా చూసుకోవాలి అని ఎవరైనా మాన్యువల్ తయారు చేసి ఇస్తారా? ఇవ్వరు. లేదు. పోనీ ఏదైనా మొబైల్ కొనుక్కుంటున్నాం, కొనుక్కునే ముందు మొబైల్ మీద ఫీచర్స్ అన్నీ ఉంటాయి. పలానా పిక్సెల్ ఉంటుంది, మెగా పిక్సెల్ ఉంటుంది, ఇది ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. అలా ఎవరైనా అబ్బాయికి అలాంటివన్నీ ఉన్నాయా సర్టిఫికేషన్స్? లేవు. మామూలుగా పెళ్లి సంబంధం అంటే అబ్బాయి ఏం చదువుకున్నాడు, అబ్బాయి హైట్ ఎంత, పర్సనాలిటీ ఎంత, తర్వాత ఎంత వస్తుంది, కరెక్ట్. తర్వాత కొంచెము మంచోడా కాదా అది ఇది కొంచెం ఎంక్వైరీ చేసుకుంటారు. అవి కూడా వస్తాయో కూడా తెలియదు. సో ఇవి చూసుకొని అబ్బాయి ఎలా ఉండాలి, అమ్మాయి ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుంది అని అంటే, ఇప్పుడు మనకు ఆ స్పేస్ లేదు. అక్కడ స్పేస్ లేదు. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది అనేది స్పేస్ ఎక్కడ లేదు. కానీ అంటే నా జనరేషన్ కన్నా వెనుక జనరేషన్, మా జనరేషన్ అంటే మేము 80s 90sలో పుట్టిన వాళ్ళం. అంటే 90 బిఫోర్ పుట్టిన వాళ్ళకి 2000 బిఫోర్ అనుకోండి. 2000 బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే, 90s బిఫోర్ పుట్టిన వాళ్ళందరికీ ఏంటంటే, పెళ్ళి చేసుకుంటే పెళ్లి చూపుల దాకా చూసేది లేదు, ఏం లేదు. అమ్మాయి ఎవరైనా పెద్దోళ్ళు పోతారు, చూస్తారు అమ్మాయి మంచిగా ఉంది, మనోడికి సెట్ అవుతుంది అని వాళ్ళే అనుకుంటారు. పెళ్ళి చేస్తారు, చూస్తారు, వాడికి నచ్చినా నచ్చకపోయినా, అమ్మాయికి నచ్చినా నచ్చకపోయినా అయిపోయింది, ఈడే నా మొగుడు, వీడితోటి నేను ఉండాలి. ఇది 80s వరకు. ఇప్పుడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్, రాజనాల ఆ కాలంలో ఇది అప్పుడు ఎస్కేప్ అవ్వడానికి లేదు, ఛాన్సెస్ లేవు. అది అంతే. బికాస్ అప్పట్లో సమాజానికి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, సమాజంలో బాగా భయపడేటువంటి వాళ్ళు. ఎందుకోసం అంటే ఇంటికి రానియరు, అందరూ వెక్కిరిస్తారు, అవమానిస్తారు, పద్ధతులు ఇవన్నీ అప్పుడు ఉండేటివి. హ్యూమన్ రిలేషన్ బాగా ఉన్నాయి అని అనుకునేవాళ్ళు. నాకు తెలిసి అప్పుడు హ్యూమన్ రిలేషన్స్ దరిద్రంగానే ఉన్నాయి, ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ దరిద్రంగానే ఉన్నాయి. ఓకే, హ్యూమన్ రిలేషన్స్ అప్పుడు బయటపడేటివి కాదు, ఇప్పుడు బయటపడుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అప్పుడు అంతే, రాత్రి చీకటి అయినాక గోడలు తుక్కేటోళ్ళ, అంతకుమించి పెద్దగా ఏం లేదు. ఇప్పుడు పొద్దున్నే అపార్ట్మెంట్లోనే ఈ ఫ్లోర్లో ఒకళ్ళు, కింది ఫ్లోర్లో ఒకళ్ళు, మూడో ఫ్లోర్లో ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. అబ్బాయి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అమ్మాయి తనకి ఏం కావాలో తాను మొదలు తెలుసుకోవాలి. ఎలాంటి అబ్బాయి కావాలని కాదు, తనకి ఎలాంటి అబ్బాయి కావాలని తను మొదలు తెలుసుకోవాలి. తన తత్వం ఏంటిది, తను అడ్జస్ట్ అయ్యే తత్వమా, లేకపోతే తను అత్యాశ పర్సనాలిటీ, ఫస్ట్ తన గురించి తాను ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, బికాస్ తన ఎక్స్పెక్టేషన్స్ ఏంది అని చూసుకోవాలి. ఓకే, కానీ నాకు తెలిసి బికాస్ నేను కూడా మ్యారిటల్ లైఫ్లో సక్సెస్ అయ్యాను, ఫెయిల్ కూడా అయ్యాను. నేను ఎందుకు ఫెయిల్యూర్ అయ్యానో నాకు బాగా తెలుసు. అతి మంచితనం కూడా మంచిది కాదు, ఫెయిల్యూర్ అయిపోవచ్చు మ్యారిటల్. అతి మంచితనం ఫెయిల్యూర్కి కారణం. మ్యారిటల్ లైఫ్లో ఒకటి ఏంటంటే కనుక, ఒకరి కోసం ఒకరు దేన్నైనా త్యాగం చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు దేన్నైనా సాధించాలి. ఈ ఒక్క క్లారిటీతో పెళ్లి చేసుకోవాలి. ఇది ఒక్క క్లారిటీ. నేను ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను, ఫస్ట్ చూడాల్సినవి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్, నీకు అందంగా ఉన్నారా లేడా, ఆ అబ్బాయి నీకు అందంగా ఉన్నాడా లేదా, నీ కళ్ళకి ఇంపుగా, అంటే నీకు ప్రభాస్ అంటే ఇష్టము, లేకపోతే రామ్ చరణ్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు మనకి సమాజంలో ఏంటంటే కొన్ని యూనిక్ పర్సనాలిటీస్ ఉన్నాయి, అవి సినిమా యాక్టర్స్.
సో యాక్టర్స్ని చూసుకొని నా మొగుడు ఇలా ఉండాలి, నా మొగుడు ఇలా ఉండాలి అని పిల్లలు అనుకుంటారు. ఖచ్చితంగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కంపల్సరీ అడుగుంటారు. ఇక ఆ యూనిక్నెస్, ఆ క్యారెక్టర్స్, ఆ యాక్టర్స్ని చూసుకొని అలాగా కంపేర్ చేసుకుంటారు. అలా కంపేర్ చేసుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్. బట్ ఓకే, మీకు ఒక యూనిక్ ఒక పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ నీకు సెట్ అవుతారా? ఫస్ట్ అనటమికల్ స్ట్రక్చర్, ఇది అనటమికల్గా ఫిట్ ఉన్నాడా లేదా, నీకు సెట్ అవుతాడా లేదా. నెక్స్ట్ ఫిజియోలాజికల్గా హెల్త్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, తినేది ఎట్లుంది, ఏం కథ. ఏం పర్వాలేదు, పిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఒక 3-4 రోజులు డ్రైవ్కి వెళ్ళండి, కార్ వేసుకొని బయట డ్రైవ్కి వెళ్ళండి. మళ్ళీ ముట్టడాలు తొక్కడాలు ఏమి ఉండదు అక్కడ. తొక్కడం అంటే ఎక్సలేటర్ తొక్కాలి. సో వెళ్ళాలి, ఎక్కడికి, డ్రైవ్కి వెళ్ళాలి. వెళ్ళి డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడో పిల్లగాడిని చూస్తే చాలు, 50% ఇక్కడనే పాస్. డ్రైవింగ్ వేసేటప్పుడు ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు, ఎవడో ఒకడు క్రాస్ చేశాడను, ఏదో చేసాడను, ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాడు అనుకో, మైనస్ మార్కులు తగ్గిపోయాయి. స్పీడ్ బ్రేకర్లో వస్తున్న ప్రతిసారి ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది, కొంచెం నిదానంగా తీసుకెళ్ళాడు. సెకండ్ దానికి కూడా అట్లాగే తీసుకెళ్ళాడు. ప్రతి స్పీడ్ బ్రేకర్ కూడా అంతే నీట్గా పేషెన్స్గా తీసుకెళ్తున్నాడు. వీడు సూపర్. వీడిని నేను ఒకసారి రొట్టెల బర్ర కర్రతోటి వీడిని ఎప్పుడైనా సరే చీపురు కట్టబెట్టి కొట్టినా వీడు పెద్దగా రియాక్ట్ అవ్వాడు, వీడికి ఇంత పేషెన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏది స్పీడ్ బ్రేకర్లు వచ్చినా ఆగేటుంటాయి. సో సిగ్నల్ జంప్ చేస్తూ పోయాడు, వీడికి ఎవరంటే భయం లేదు. ఇట్లాంటి డ్రైవింగ్ సరిగ్గా వాడు చేస్తున్నాడు అంటే లైఫ్ని కూడా సరిగ్గా డ్రైవ్ చేస్తాడని అర్థం. డ్రైవ్ సరిగ్గా చేయట్లేదు, వీడి లైఫ్ని కూడా సరిగ్గా డ్రైవ్ చేయలేడు. డ్రైవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టెస్ట్ డ్రైవ్, ఆ టెస్ట్ డ్రైవ్ కన్నా ఈ టెస్ట్ డ్రైవ్ చాలు, ఇది సూపర్ టెస్ట్ డ్రైవ్. ఇది ఇక్కడ అనవసరంగా ఎక్సలేటర్ ఇస్తున్నాడు, ఎక్కడైనా ఫ్యూయల్ సేవ్ చేస్తున్నాడు. వీడి దగ్గర బడ్జెట్ పద్మనాభం, ఫ్లోట్ కిందికి లో వచ్చింది, న్యూట్రల్లో పెట్టి నడిపించాడు, ఓకే వీడు బడ్జెట్ పద్మనాభం, వీడు ఫ్యూయల్ కాపాడుతున్నాడు. సో అనవసరంగా హారన్ కొట్టట్లేదు, సో వీడు ఆర్గ్యుమెంట్ చేసేవాడు కాదు. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి. మళ్ళీ ఈ వీడియో వాళ్ళకి చూపించకట్టు చేస్తే మళ్ళీ అన్నీ మొదలే తెలిసిపోతుంది, పరీక్ష పేపర్ లీక్ అయిపోతుంది ఎగ్జామినేషన్. సో డ్రైవింగ్ మొదలు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఎదుటి వ్యక్తి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒకటి నేర్చుకోవాలి. సమస్య వచ్చినప్పుడు సమస్యతో పోరాడుతున్నారా, లేకపోతే సమస్యను అటుపక్క నుంచి అటుపక్క పెట్టి ఎస్కేప్ అవుతున్నారా, లేకపోతే భయపడుతున్నారా, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక బిచ్చగాడు వచ్చాడు, ఆ బిచ్చగాడికి దానం ఇచ్చాడు అనుకుందాం. నిన్ను ఇంప్రెస్ చేయడానికి దానం ఇచ్చాడా, లేకపోతే కైండ్నెస్గా దానం ఇచ్చాడా అనేది కొంచెం డిస్కస్ చేయాలి. నా దృష్టిలో అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను బిచ్చగాళ్ళకి దానం చేయాలి, నేను బిచ్చగాళ్ళకి ఎవరికి ఇస్తాను అంటే, ఎవరైనా సరే కష్టపడుతూ హోటల్లో ఛాయ్ అమ్ముకుంటూ చిన్న చిన్న దుకాణం పెట్టుకుంటారు కదా, నేను 10 రూపాయలు ఛాయ్ తాగుతా కానీ 100 రూపాయలు ఇచ్చి వస్తా. ఏదైనా హోటల్లో బేలర్ ఉన్నాడు, వాడు కష్టపడుతున్నాడు, వాడు వడ్డిస్తున్నాడు, వాడికి టిప్పు 10% నేను 100 రూపాయలు ఇచ్చి వస్తాను. ఒక్కొక్కసారి నేను టిప్పు 1000 రూపాయలు ఇచ్చిన రోజులు కూడా ఉంటాను. నేను అక్కడ చూస్తా డెడికేషను, వాళ్ళ లైఫ్ చూసి నేను టిప్ ఇస్తా. నేను దానం అట్లా చేస్తా. దానం ఎట్లా చేస్తున్నాడు, డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు, ఎట్లా ఖర్చు పెడుతున్నాడు. సో ఇలాంటివి కొన్ని మీరు చూడాలి, ఈ డ్రైవ్కి వెళ్ళినప్పుడు చూడాలి, ఇవన్నీ కూడా తిరగాలి, కొంచెం తిరగాలి. సార్ మీరు అన్నట్టు నేను లైవ్ ఎగ్జాంపులే చెప్తా. ఫస్ట్ టైం డ్రైవ్కి తీసుకెళ్తున్నాం, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన ఉంటే ఫ్లర్ట్ చేస్తారు, ఎవరైనా ఫ్లర్ట్ చేస్తారు. అలాంటిది అమ్మాయి బాగా నచ్చింది, ఆమెను ఎలాగైనా మిస్ అవ్వకూడదు, ఆమెను ఎలాగైనా ఫ్లర్ట్ చేయాలి, ఫస్ట్ మీట్లో ఈ పెళ్ళికి ఫిక్స్ అయిపోవాలి అంతే అని అనుకుంటారు. ఉన్నారు అబ్బాయిలు అలా కూడా. అయితే మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, ఫస్ట్ మీట్ డ్రైవ్కి వెళ్ళారు, డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఎక్కువ బాగా అతిగా డబ్బులు ఖర్చు పెట్టి మరీ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఏంటి, దెబ్బ అయిపోతారు. అది కదా విచక్షణ, అదే కదా మెంటాలిటీ తెలుసుకోవడం, డబ్బులు ఖర్చు పెట్టడంలో మెంటాలిటీ అక్కడ తెలియదు కదా. ఆ అబ్బాయి అంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, అంత పేషెన్స్గా నటిస్తున్నాడు, అదంతా ఫస్ట్ కొత్త మురిపెం సార్, కొత్త మురిపెంలో ఇదంతా అవుతుంది. కొన్ని మల్టిపుల్ టైమ్స్ అలా డ్రైవ్కి వెళ్తే తప్ప తెలీదు. అదే చెప్తున్నా, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళమంటారా? వెళ్ళాలి, కనీసం 3-4 టైమ్స్ అయినా వెళ్ళాలి. కనీసం ఒక 4 గంటలైనా ఫోన్లో మాట్లాడాలి. మాట్లాడితేనే కరెక్ట్ ఈ కాలానికి అయితే. ఎందుకోసం అంటే ఈ కాలంలో క్విక్ డిసిషన్స్ ఉంటున్నాయి. క్విక్ డిసిషన్స్
నువ్వు నచ్చలేదు, నాకు ఇంకోళ్ళు ఉన్నారు. క్విక్ డిసిషన్స్ వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఓకే. సో అలా క్విక్ డిసిషన్ తీసుకున్న పర్సన్స్ వద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ట్రూ ఫ్యాక్ట్స్, ఎవరన్నా ఉన్నారా లైఫ్, ఇప్పుడు లవ్ స్టోరీ లేని, తర్వాత ఫస్ట్ క్రష్ లేని అబ్బాయిలు లేరు, మోస్ట్లీ అమ్మాయిలు లేరు. ఓకే. 80% లేరు. కానీ అమ్మాయిలు బయటపడరు, అబ్బాయిలు బయటపడతారు. 80% లేరు. ఓకే. ఎందుకోసం అంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ ప్రభావం. ఇప్పుడు 12 ఏళ్ళ అమ్మాయిలే విపరీతంగా పెరిగిపోతున్నారు బికాస్ ఆఫ్ హార్మోన్స్, చికెన్ అవన్నీ తింటున్నారు కాబట్టి. హార్మోన్స్ ప్రభావం అమ్మాయిల మీద ఉంటుంది, అబ్బాయిల మీద ఉంటుంది. సింపుల్ ఒకటే, లైఫ్లో అతి ఎక్స్పెక్టేషన్స్ తోటి బతకూడదు, అడ్జస్ట్మెంట్ లేకుండా బతకూడదు. అడ్జస్ట్మెంట్ లేకుంటే ఆ లైఫ్ హ్యాపీగా ఉండదు, అది ఎవరైనా సరే. బట్ ఏం టెస్ట్లు అయినా పెళ్ళికి ముందు వేసుకోండి, కానీ పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఇంకా బంద్. పెళ్ళైన తర్వాత బంద్ ఇంకా. సో నిర్ణయం తీసుకునేంత వరకే, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటే కమిట్మెంట్ తోటి వెళ్ళాలి. ఒక్క విషయంలో మాత్రమే మనము ఆ కమిట్మెంట్ నుంచి బయటకు రావాలి, కానీ మిగతా ఏ విషయంలో కూడా కమిట్మెంట్ నుంచి బయటకు రాకూడదు. అది వస్తే అది పెళ్ళి కాదు, అది లొల్లి అవుతుంది. ఓకే.